సార్ ఓవర్ వెయిట్ వల్ల లేదా కొలెస్ట్రాల్, స్టమక్ పొట్ట వల్ల వీటి వల్ల సెక్సువల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. వాళ్ళకు ఇంట్రెస్ట్ కలగదు. లో లిబిడో అయిపోతుంది. ఇదంతా హార్మోనల్ ఇంబాలెన్స్ గూడా అయిపోతుంది. ఇప్పుడు చూడండి యూజువల్లీ ఎప్పుడైతే వెయిట్ ఎక్కువైపోతుందో అంటే ఫ్యాట్ కంటెంట్ బాడీలో ఎక్కువైపోతుంది. ఫ్యాట్ స్పెషల్లీ లోవర్ అంటే ఇక్కడ నడుము భాగంలో కింద భాగంలో అక్కడ పోయి ఆ ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోతుంది. దానివలన ఆ ఫ్యాట్ ఈస్ట్రోజెన్‌లో కన్వర్ట్ అయిపోతుంది. అయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతది. ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. దాని వలన లో లిబిడో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. అలాగే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. వాళ్ళకు అంగము ఎప్పుడైతే గట్టి కావాలో అప్పుడు గట్టిగా అవ్వదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. అక్కడ బ్లడ్ వెసల్స్ అవి కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం డ్యామేజ్ అయిపోతాయి. ఆ ప్రెషర్ వలన, ఆ వెయిట్ వలన. దాని వలన కూడా వాళ్ళకు బ్లడ్ ఫ్లో మంచిగా ఉండదు. అల్టిమేట్‌లీ అంగం గట్టిపడాలంటే 8 టైమ్స్ బ్లడ్ ఫ్లో అయ్యి రావాలి. సో, అక్కడ ఈ పరిస్థితి కూడా వచ్చేస్తుంది. బ్లడ్ ఫ్లో లేకపోతే కూడా అంగం గట్టిగా పడదు. ఎప్పుడైనా సరే అతిగా బరువు ఉండకూడదు. వర్కౌట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. అతి ముఖ్యమైనది డైట్ ఏదైతే ఉంటుందో చాలా కష్టం. ఎక్సర్సైజ్ చేయడం ఈజీ కానీ డైట్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకనే డైట్ కూడా ఫాలో అవ్వండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. ఎవరికైనా లైంగిక సమస్యలు ఉంటే ఏ పరిస్థితిలో కూడా మీరుంటే లైంగిక సమస్యలను దూరం చేసుకోవడానికి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.